హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగున్నారా? నేనైతే కొత్త గిన్నెలతోటి, కొత్త సామాన్లతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏవో ఇలా చిన్న చిన్న కొంటూ ఉంటానండి. ఇదైతే నేను ఇక్కడ మా ఊళ్ళోనే తీసుకున్నానండి. ఇటువంటి మోడల్స్ మన వైపు ఎక్కువగా దొరకవు. మన వైపు అంటే అదే రాజమండ్రిలో అయితే నాకు దొరకలేదు, ఇవి చూశాను. కానీ ఇటువంటి చిన్నవి ఇక్కడ చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. హెవీగా ఉంటాయి చూడడానికి, చిన్నవే కానీ చాలా క్యూట్గా ఉంటాయండి. అందుకని నాకు ఇష్టం అనమాట ఇటువంటివి. అందుకని తీసుకున్నాను. ఇది 450 రూపీస్ అండి. చాలా చిన్న గిన్నె, దాని మీదకి మళ్ళీ మూత. ఇటువంటి మోడల్లో పెద్దవి బిర్యానీ చేసుకుని ఉంటాయి కదా, అవి అయితే దొరుకుతాయి మనకి. పెద్ద సైజు ఉంటాయి కదా, 2 కేజీలు 3 కేజీలు, అటువంటి మోడల్లో చిన్నదనమాట అండి. చాలా తక్కువ. ఇందులో పెరుగు తోడు పెట్టుకోవచ్చు, పరమాన్నం కూడా వండుకోవచ్చు. ఇది చూడడానికి సేవడి గిన్నెలాగా ఉంది, స్టీల్ గిన్నెలా ఉంది కదండి. మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే? కానీ అల్యూమినియం అయితే ఎక్కువ వాడకూడదు అంటారు. కానీ ఇవి చాలా తెల్లగా, చాలా క్లీన్గా ఉంటాయండి. ఇది ఏం క్వాలిటీయో తెలియదు కానీ ఎన్నిసార్లు తోమినా సరే చాలా తెల్లగా వెండి గిన్నెలా ఉంటాయండి. చాలా బాగుంటాయి చూడడానికి. అదే మన వైపు వచ్చే సేవడి గిన్నెలు అయితే బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ఇదైతే అలా ఉండదన్నమాట. ఈ గిన్నెలో అయితే ఫస్ట్ పాయసం చేద్దామని చెప్పి మన సంక్రాంతి రోజుల్లో పాయసం వండి నైవేద్యం పెట్టానండి దేవుడికి. చాలా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసుడు బియ్యం అయితే కొద్దిగా పరమాన్నం, ఒక ఇద్దరికి సరిపోయి పరమాన్నం అయితే అవుతుందన్నమాట. బాగుంది కదండి. అలాగే కొన్ని సామాన్లు అయితే మళ్ళీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇదే పనండి, నాకు ఇక్కడ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి బయట షాపులకి వెళ్తే కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. అందుకని ఆన్లైన్లో తెప్పిస్తూ ఉంటానన్నమాట. మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అవి కూడా చూపిస్తున్నాను. కొన్ని అయితే దొరుకుతున్నాయండి, కొన్ని అయితే అసలు ఎన్ని షాపులు తిరిగినా ఏమీ లేవు అంటారు. అందుకే చెప్పి ఇది కావాలి, ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే మనకి కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే తీసుకున్నానండి. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు అర్థమైందా మీకు ఇదేంటో? బ్రష్ అండి. ఆయిల్ స్ప్రెడ్ చేస్తాం కదా బ్రష్ తోటి, మనకి పాన్ మీద దోశలు అవి వేసుకున్నప్పుడు, చపాతీ చేసుకున్నప్పుడు దీంతో చేసుకోవడానికి అనమాట. అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. గాజు బౌల్ ఇచ్చారనమాట అండి. ఇది గాజు సీసా, చాలా హెవీగా ఉంది. అలాగే చాలా క్యూట్గా ఉంది. ఈ బ్రష్ తోటి మనం ఆయిల్ అది రాసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇందులో మట్టి అది ఏమీ పడదు. బ్రష్ అయితే శుభ్రంగా ఉంటుందన్నమాట. మామూలు ఉత్తి బ్రష్ అయితే అలా బయట పెట్టుకోవాలి, లేదంటే బాటిల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి మూత కూడా ఇచ్చారనమాట. బాగుంది కదండి, హెవీగా ఉంది. ఇది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి. అది కాకపోతే మనకు వంటిల్లో యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. వంటింట్లో నాకు బాగా నచ్చింది. ఇంత కష్టపడి డబ్బా ఓపెన్ చేస్తున్నాను, ఇది ఏంటో అనుకుంటున్నారా? హుక్స్లు ప్యాకెట్లు అండి. ఇవి కూడా ఇక్కడ స్టీల్ హుక్స్లే దొరుకుతాయి మనకి. ఇత్తడి దొరుకుతాయి కదా మన వైపు, అటువంటివి తెప్పించాను అనమాట ఆన్లైన్లో. ఏం చేస్తాను చెప్పండి, దొరకనప్పుడు ఎలాగోలా తీసుకోవాలి కదా. మరి ఇవే కావాలి అనుకుంటే తప్పదండి, మరి ఆన్లైన్ షాపింగే చేయాలి. చక్కగా మనకి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనుకూలంగా ఉండడం వల్ల ఏది కావాలంటే అవి తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయండి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో బ్రష్ బాటిల్. అలాగే ఇదైతే చింతపండు ప్యాకెట్ అండి. ఏంటో అనుకుంటున్నారేమో, ఇటువంటి చింతపండు కూడా ఇక్కడ దొరకదు. మామూలుగా చింత చెట్లు, పచ్చి చింతకాయలు అవి దొరకచ్చు, అడవి కదా అవన్నీ ఉంటాయి. ఇలా గింజలు తీసేసిన చింతపండు అయితే మనకి దొరకదండి పచ్చళ్ళు అది వేసుకోవడానికి. రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. చూసారు కదా, ఇంకో 260 రూపాయలు ఉందండి 1/2 కేజీ ప్యాకెట్. మనకైతే కిలోకే మంచి గోకవారం చింతపండు అది వస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉందండి, గింజలు తీసిన చింతపండు కదా. ఇలా చిన్న ఐటమ్స్ అన్నీ ఇలా ఆన్లైన్లోనే తీసుకుంటున్నానండి. అన్నట్టు ఇంకోటి కూడా తీసుకున్నానండి, 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. ఇది అనమాట నా విశేషాలు. ఈ ఆయిల్ బాటిల్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతానండి. చూడండి, అది కాస్ట్ ఎంత ఉందో ఏంటో తెలుస్తుంది. మీకు ఎవరికైనా అవసరమైతే మీరు కూడా తీసుకోవచ్చు. ఇంతేనండి నా ఆన్లైన్ షాపింగు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మీకు కావాల్సినవి. తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.